దేవునికి స్తోత్రం. అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందామండి. లేవీకాండము 19వ అధ్యాయము 20 వచనం నుండి 23 వచనాల వరకు దేవుని యొక్క నామ వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి, ఊరక విడిపింపకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన యెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు పాప పరిహార్థ బలిని అనగా పాప పరిహార్థ బలియగు పొట్టేలను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. అప్పుడు యాజకుడతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలను. దీనివలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. చదువుబడిన ప్రభువా, వాక్యమును దీవించండి, వాక్యమును ఆశీర్వదించండి ప్రభువా. ఓ తండ్రి, అల్పుడను దీనుడును ప్రభువా, తండ్రి రంగం మీద నేను తప్పుకుంటున్నాను తండ్రి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. 7వ దూత ఏదైతే పలికినో ప్రభువా, ఆ వాక్యములు మేము వినుటకు మాకు సహాయం చేయి. మీ ఆత్మచేత మమ్మల్ని తండ్రి మీ యొక్క రాజ్య వారసులుగా చేయడానికి ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచిన దేవుడు నాయన ప్రభువా. పిలువబడిన వాడు నమ్మదగిన వాడు కనుక తండ్రి, ఆ వాక్యముని వాగ్దానమును మేము గట్టిగా పట్టుకొని ప్రభువా ముందు కొనసాగడానికి సహాయం చేయి. వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులను, గ్రహించగల హృదయమును అనుగ్రహించండి. మీ ప్రణాళిక మా జీవితంలో జరిగించమని ఈ ఆరాధనతో కూడా మమ్మల్ని తగ్గించుకు మమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం, దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? సరే, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా కొద్ది నిమిషాలు చూద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఇక్కడ సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదోనులో ఆదాము, శ్రీమతి ఆదాము ఇద్దరు కూడా పాపం చేసి ఏదోనులోండి వెలుపటికి వెళ్ళనంత వరకు ఇద్దరికి ఒకే చట్టం. వింటున్నారా? ఇద్దరికి, ఆదాము శ్రీమతి ఆదాముకి ఇద్దరికి కూడా ఒకే చట్టం. హల్లెలూయా. పురుషునికి ఎంత అధికారం ఉన్నదో స్త్రీకి కూడా అంతే అధికారం ఉంది. హల్లెలూయా. ఇద్దరు వేరు కాదు కానీ ఒకటే ఉన్నారు అక్కడ. ఆమేన్. అందరూ వింటున్నారా? ఇద్దరు ఒకటే, వేరు కాదు. ఇద్దరికి దేవుడు సమానమైనటువంటి అధికారాన్ని, చట్టాన్ని ఉంచాడు. ఆమేన్. పాపం జరగకముందు ఏమన్నాడంటే, మీరు ఈ సమస్త సృష్టిని కూడా లోపరుచుకొని వాటిని ఏలుడి ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, జంతువులను, నేలన పాకు పురుగులను అన్నిటిని కూడా ఏలుడి అని ఇద్దరికి దేవుడు సమానమైన అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పాపం జరిగిందో, పాపములో ఆది దంపతులు ఉన్నటువంటి శ్రీమతి ఆదాములు ఇద్దరు కూడా పడిపోయిన తర్వాత చట్టాలు ఇప్పుడు రెండైనాయి. వింటున్నారా? స్త్రీకి వేరే చట్టం ఉన్నది, పురుషుడికి వేరే చట్టం ఉంది. హల్లెలూయా. అందుకే పురుషుడు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. క్షమించండి, పురుషుడు కుటుంబమునికి శిరస్సు అయి ఉన్నాడు, భార్య సంఘమై ఉంది. అందరూ అర్థమవుతుందా? పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు, భార్య సంఘమై ఉన్నది. హల్లెలూయా.
పురుషుడు చెప్పింది ఇప్పుడు స్త్రీ వినాలా. ఎందుకు అంటే పాపములు పడినాక దేవుడు 2 చట్టాలు పెట్టి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకున్నా. దాసి నుండి స్వతంత్రాలుగా మారుట అనే ఒక చిన్న వర్తమానం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. వింటున్నారా? ప్రైజ్ లార్డ్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దాసి నుండి స్వతంత్రాలుగా మారుట అనే ఒక చిన్న అంశం గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని దేవుడు చెప్పిన చట్టాలని కొన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా పంచుకుందాం. చూడండి, ఇక్కడ లేవీకాండము మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే 19వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకరికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడి ఉండగానేమి, ఊరక విడిపింపబడి ఉండగానేమి, ఒకడు దానితో శయనించి వీరస్ఖలము చేసిన యెడల వారిని శిక్షింపవలను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. ఆమేన్. నేను చెప్పే విషయాలని కూడా మీరు భౌతికంగా తీసుకోకూడదు. మనకు అన్నీ కూడా ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ విషయాలు ఇవన్నీ. హల్లెలూయా. నేను దాసి అని ఎక్కడైతే చూపిస్తున్నా ఎన్ని కూడా స్పిరిచువల్ విషయాలే. నేను ఎన్ని లేఖనాలు అయితే చూపిస్తానో దేవుని కృపను బట్టి ఆ లేఖనాలన్నిటి కూడా ఒక తోట చేర్చి మీరు చదివినప్పుడు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. హల్లెలూయా. అందుకని ఒక లేఖనాన్ని పట్టుకొని మనం ఊగులాడితే అది తప్పైపోద్ది. హల్లెలూయా. అన్ని లేఖనాలు ఒక దగ్గర చేరి మనం దాని గురించి ఆలోచించినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అవగాహన వస్తుంది. ఆమేన్. అదే కాకుండా ఆ లేఖనముల గురించి ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని కూడా మనము జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక దాసి ఉంది, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక దాసి ఉంది. ఆ దాసి ఏం చేయబడుతుందంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఆమె ప్రదానం చేయబడుతుంది. హల్లెలూయా. ఏం చేయబడుతుందయ్యా? ఆమె ప్రదానం చేయబడుతుంది. దాసి అంటే మీరు ఎప్పుడైనా గమనించాలి, దాసి అంటే చెరలో ఉన్నది, బానిసత్వములో ఉన్నదని మీరు గుర్తించాలా. ఆమేన్. చెరలో ఉన్నది, బానిసత్వములో ఉన్నది అని అర్థం. దాసి అంటే స్వతంత్రాలు అంటే బానిసత్వములు లేదు, చెరలో లేదు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దాసి ఒక కుటుంబంలో ఒక యజమానుడి కింద ఒక స్త్రీ ఎలా ఉన్నదంటే ఒక దాసిగా ఉంది. హల్లెలూయా. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు తన చట్టంలో ఏమంటున్నాడంటే, మీరు చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఒకనికి ఆ దాసి ఏం చేయబడిందంటే ప్రదానం చేయబడింది. ఆమేన్. కానీ ఆ దాసి ఇంకా విడిపించబడలేదు, అంటే విమోచించబడలేదు. హల్లెలూయా. వింటున్నారా? విమోచించబడాలా? ఎలా అంటే, ఒకరికి దాసులుగా ఉన్నప్పుడు ఆ దాసులు ఏం చేయాలంటే ఇంకొకరు ఆమెని విడిపించి, ఆమెకు సంబంధించిన వారు ఆమెను విడిపించి విమోచించి ఆమెని తీసుకునేంత వరకు ఆమె ఎవరి కుటుంబంలో అయితే ఉందో ఆమె అతనికి దాసే. వింటున్నారా? కానీ విడిపించినంత వరకు ఆమె దాసియే కానీ ఎన్నడూ కూడా స్వతంత్రాలు కాదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఇక్కడ ఒక దాసి ఉన్నది, ఆమె ప్రదానం చేయబడింది, ఒక వ్యక్తితో ప్రదానం చేయబడింది, కానీ దాసి ఆమె. హల్లెలూయా. కానీ దాసిగా ఉన్నది కానీ ఆమె ఇంకా విడిపించబడలేదు. అంటే ఆమె ఇంకా విమోచించబడలేదు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? విడిపించబడలేదు, విమోచించబడలేదు అంటే ఆమె ఆ కుటుంబంలో నుంచి వేరైపోలేదు. వేరే పురుషుని వివాహం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేయాలంటే విడిపించుకోవాలా. హల్లెలూయా. కానీ విడిపించలేదు. కానీ ఎవరో ఒక పురుషుడు ఆ ప్రదానం చేయబడినటువంటి ఆ దాసిగా చెరలో బానిసత్వంలో ఉన్న స్త్రీని కలుసుకొని ఆ స్త్రీతో తప్పుగా ప్రవర్తించాడు, ఆమెతో అపవిత్రంగా ప్రవర్తించాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఏమవుతున్నది? అప్పుడు ఏం చేయాలంటే ఆమెతో అక్కడ అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడంటే, గమనించండి ఎక్కడంటే చదవండి దయచేసి. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానే, ఇంకా ఆమె వెండి ఇచ్చి విమోచించబడలేదు కనుక ఒకడు దానితో శయనించి ఆమెతో తప్పు చేసిన యెడల వారిని శిక్షింపవలెను. విడిపింపబడలేదు గనుక, ఎప్పుడు విడిపించబడితే శిక్షించబడాలి. గమనించాలా? విడిపించబడి ఉంటే శిక్షించబడాలి. కానీ విడిపించబడలేదు గనుక ఏం చేయాలంట? చెప్పండి. విడిపించబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని, ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తి, దాసితో తప్పుగా చేసి ప్రవర్తించిన ఆ వ్యక్తి ఇప్పుడు శిక్షించబడడం లేదు, కానీ ఏం జరుగుతుందట? ఆ వ్యక్తికి
అపరాధ పరిహారార్థ బలిని అపరాధ పరిహారార్థ బలిని అనగా అనగా అపరాధ పరిహారార్థ బలియగు ఆ, పొట్టేలును ఉమ్, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుడి దగ్గరికి తీసుకొని రావాలి ఒక్కొక్క యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అవును. అప్పుడు యాజకుడు ఉమ్. అతడు చేసిన పాపమును బట్టి యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు ఆమె పొట్టేలు వలన పొట్టేలు వలన యెహోవా యెహోవా సన్నిధిని సన్నిధి అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. ప్రాయశ్చిత్తము చేయవలను. అవును. దీని వలన ఆ, అతడు చేసిన పాపము అతడు విషయమై చేసిన పాపమును బట్టి అతనికి క్షమాపణ కలుగును. అది వింటున్నారా? హల్లెలూయా. ఒకవేళ ఆమె దాసిగా లేకుండా విడిపించబడి ఉంటే ఇతనికి శిక్ష. హల్లెలూయా. ఆమె దాసిగా లేకుండా విడిపించబడలేదు గనుక, ఆమె దాసిగానే ఉన్నది గనుక ఇతనికి శిక్ష లేదు. ఇతనికి శిక్ష లేదు. హల్లెలూయా. వింటున్నారా? ఈమెకు శిక్ష లేదు. క్షమించండి, ఈమెకు శిక్ష లేదు, కానీ ఇతనికి కూడా శిక్ష లేదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగనే దేవుడు ఈరోజు మనల్ని చేస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది సొంతంగా చెబుతున్నటువంటి కార్యాలు కాదు, కానీ దేవుడు సీనాయి పర్వతం మీద ఆ యొక్క పొదలో సీనాయి పర్వతం మీద దేవుడు హోరేబు పర్వతం మీద ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడి, క్షమించండి, ఆ మోషే ప్రవక్తతో మాట్లాడి, మోషే ప్రవక్తను తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే సీనాయి పర్వతం మీద ఆయన ఆ దేవదూతగా ఆయన ప్రత్యక్షమయ్యి, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆ పర్వతం మీద ఆయన మోషేకి ఈ చట్టాలను రాయిచ్చిస్తున్నాడు. మోషే యొక్క సొంత ఆలోచనలు కాదు ఇవన్నీ కూడా. హల్లెలూయా. మోషే యొక్క సొంత ఆలోచనలు కాదు. మోషేకు దేవుడు చెప్పిన ఆ మాటల్ని మోషే ఆ పలక మీద రాసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఇవి దేవుడు పెట్టినటువంటి ఒక రకమైన చట్టం. ఏనాడు కూడా దేవుడు తన వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని కూడా మరి మీరడు. వింటున్నారా? వాక్యమును చెప్పి ఆయన వాక్యము నివిలి చేయాలని చెప్పి ఆయన అది చేయకుండా ఉండడు. వాక్యం పెట్టిన ఆయన వాక్యం కూడా ఆయన ఫాలో అవుతాడు. వాక్యానికి ఆయన లోబడి ఉంటాడు. ఆయన వాక్యం అది నిలబడతాడు ఆయన. హల్లెలూయా. ఎవరికైనా ఒకే చట్టమే, దేవుడికైనా ఒకే చట్టమే, మనకైనా అదే చట్టమే. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, దాసిగా ఉంది కనుకనే ఆమె విమోచించబడలేదు కనుకనే ఆమెకు శిక్ష లేదు, ఇతనికి కూడా శిక్ష లేదు. ఒకవేళ విమోచించబడి ఉంటే ఇతనికి శిక్ష వచ్చేది. వింటున్నారా? ఇది అబ్రహాం జీవితంలో జరిగింది. ఎక్కడ? హాగర్ విషయంలో. అర్థమవుతుందా? హాగర్ ఎవరు? దాసి. వింటున్నారా? హాగర్ ఎవరు? దాసి. హల్లెలూయా. కానీ శారా ఎవరు? స్వతంత్రాలు. ఆమేన్. శారా ఏమో స్వతంత్రాలు, హాగరేమో దాసి. భార్య చెప్పిన మాటలు విని అబ్రహాం చేశాడంటే దాసితో పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి. ఆమేన్. ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి. ఒకటి స్వతంత్రాల వల్ల కలిగిన కుమారుడు, రెండోది శరీర సంబంధమైన స్త్రీ వల్ల కలిగిన కుమారుడు. ఆమేన్. కానీ ఇక్కడ దాసిగా ఉన్నది కనుక అబ్రాము చేసిన తప్పు లేదు. వింటున్నారా? ఆమె భార్య చెప్పిన మాట విన్నాడు, ఆమెతో కలిసి ఉన్నాడు. హల్లెలూయా. కానీ భార్య చెప్పిన మాట విని మరలా ఏం చేసినట్టు ఆమెను నిలగొట్టాడు. అందుకు అర్థమవుతుందా? భార్య చెప్పిన మాట విన్నాడు, ఆమెతో కలిసి ఉన్నాడు. భార్య చెప్పిన మాట విని మరలా దాసిని ఏం చేసినట్టు వెళ్ళగొట్టాడు. కానీ ఆమె స్వతంత్రాలు ఎల్లకాలం ఆమె జీవిత కాలము ఇష్మాయిలు తీసుకుని వెళ్ళి దాసిగానే బతికింది. ఆమె స్వతంత్రాలుగా నడు కూడా మారలేదు. వింటున్నారా? ఆమె ఒక సంఘం అయినది, శారా ఒక సంఘం అయినది. శారా ఒక స్వతంత్రాలై ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి హాగరు మాత్రం ఈమె ఒక దాసి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సీనాయి కొండ అని అక్కడ మనకి పౌలు గారు మాట్లాడుతారు. ఆమె సీనాయి కొండ అంటున్నాడు, ఈమెమో ఏమంటున్నాడు? యెరూషలేము అంటున్నాడు. ఎవరు? శారా ఆయన గురించి. అందరికి అర్థమవుతుందా? దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగును గాక. ఇది దేవుడు పెట్టిన చట్టం. ఇంకో దాని గురించి మనం చూద్దాం, గమనించండి. నిర్గమాకాండం దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల దగ్గర చదవండి దయచేసి. నిర్గమాకాండం 163 పేజీ. కొన్ని లేఖనాలు ఉన్నాయి, నేను దేవుని చిత్తమైతే ముందు కొనసాగడానికి ప్రయత్నిస్తాను. క్షమించండి, నిర్గమాకాండం కాదు, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 163 పేజీ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 21వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. నీవు నీ శత్రువులతో యుద్ధం చేయబోయినప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకొని మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత
ఆమె తల క్షవరం చేయించుకొని గోర్లను కత్తిరించుకొని, అవునండి, గోర్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి తన ఇంట నివసించి యొక్క నెల దినములు తన తండ్రులను గురించి ప్రలాపం చేయుటకు నీవు ఆమెకు సెలవివ్వలను. ఆ తర్వాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకున్నాము, ఆమె నీకు భార్యగును. నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడ్ల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే కానీ ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచేది కనుక ఆమె దాసి వలనే చూడకూడదు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. దేవుని ఇక్కడ మనకి మహింకలను గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎవరైనా సరే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆమేన్ ఆమేన్, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరలో కొంతమంది దాసులు ఉంటారు. వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అది కూడా దేశం కాబట్టి అక్కడ ఎవరు ఉంటారండి? అక్కడ కూడా దాసులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ కూడా చెరలోకి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు దాసులుగా మీరు యుద్ధానికి ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధానికి వెళ్ళి అక్కడ చెరలో ఉన్న వారిని మీరు తీసుకుని వచ్చేసారనుకో, ఆమేన్ హల్లెలూయా, చెరలో ఉన్న వారిని తీసుకుని వచ్చేసారనుకో, ఆ చెరలో నుండి జయించి తీసుకొచ్చిన వారిలో బానిసగా దాసురాలుగా ఎవరైనా ఒక స్త్రీని కనపడినప్పుడు, ఆమేన్ హల్లెలూయా, కనబడినప్పుడు దేవుడు ఏమంటుంటే, కనబడిన స్త్రీ యందు నీకు ఆమె ఒక రూపవతిగా ఉండడం వలన ఆమె యందు నీకు మనసు కలిగి, ఆమె యందు నీకు ఇష్టం కలిగి, ఆమెను నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆమేన్ హల్లెలూయా, అప్పుడు నువ్వేం చేయాలి అంటే మొదట ఆమెకి క్షవరం చేయించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి క్షవరం చేయించాలా. రెండోది ఏం చేయాలంటే ఆమె గోర్లని కత్తిరించాలా. ఆమేన్. మూడోది ఏం చేయాలా చెప్పండి. హల్లెలూయా. మూడోది ఏం చేయాలా? చెరబట్టలు తీసేయాలా. హల్లెలూయా. మొదటిది క్షవరం చేయించాలా. రెండోది గోర్లని కత్తిరించాలా. మూడోది ఆమెకి చెరబట్టలు తీసివేయాలా. ఆమేన్. చెరబట్టలు తీసేయాలా. నాలుగోది ఒక నెల దినములు సమయం ఇచ్చి ఆ నెల దినములు తన తల్లిదండ్రుల నిమిత్తము ఆమె చెరలో నుంచి వచ్చింది కాబట్టి ఆమె ప్రలాపించి ఎడవాల. ఆమేన్ ఆమేన్. అందరం ఏం చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కార్యాలను అయిపోయిన తర్వాత ఆమెని తీసుకొని నీవు వివాహం చేసుకున్న తర్వాత ఆమెను జీవితకాలము విడిచిపెట్టకూడదు. వింటున్నారా? ఆమెను నువ్వేం చేయాలా? జీవితకాలము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుంది. ఆమెను విడిచిపెట్టకూడదు. ఇది ఇంకొక రకమైన చట్టం దేవుడు పెట్టిన దాంట్లో. నువ్వు దాసివి, నువ్వు అక్కడ ఎట్టున్నావు నాకు తెలుసా? నాకు తెలీదా? నువ్వు అక్కడ ఎట్టంటే అట్టు జీవిస్తూ ఉన్నావు. నేను ఏదో పోతే పోని పాపమని తీసుకొచ్చుకొని నేను నా దేశంలో నేను పెట్టుకున్నా, ఏదో నేను నా దగ్గర పెట్టి నీకు అన్ని సౌకర్యాలు చేస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు దేవుడికి ఇక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఎట్టంటే అటు ఉంటా అంటే కుదరదు. మీరు గమనించి ఇది ఏ సంఘటన ఎక్కడ జరిగిందంటే యెహోషువ కాలంలో జరిగింది. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడికి? యెరికో మీదకి. ఆమేన్. అందరూ వింటున్నారా? యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరికోలో దాసురాలుగా ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఎవరా స్త్రీ అంటే రాహాబు వేశ్య. వింటున్నారా? ఆమె ఒక రూపవతి. ఆమె ఏదో అందంగా ఉందో, లేకపోతే కర్లింగ్ ఏరుస్తుందనో, లేకపోతే చూడడానికి గొప్పగా కనపడుతుందనే ఆ ఉద్దేశంతో సల్మాన్ ఏమో కూడా ఆమెను తీసుకొని రాలా. వింటున్నారా? ఇజ్రాయేలు రక్షించబడ్డానికి కారణమైనది కనుక ఆమెను విమోచిస్తూ ఉన్నారు. ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నది అంటే చాలా ఘోరమైన పాపమైన స్థితిలో ఉంది. ఆమె ఒక వ్యభిచారిగా ఉన్నది, ఒక వేశ్యగా ఉన్నది.
లోకములో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధానికి వెళ్ళిన వారు ఆమె యొక్క వాక్య సంబంధమైన వాటికి ఆమె స్థానం ఇచ్చినందుకు ఆమె రూపవతిగా ఇజ్రాయెల్ ప్రజలు కనపడతా ఉంది. యెహోషువకు రూపవతిగా ఆమె కనపడతా ఉంది. వింటున్నారా? అప్పుడు ఆమెను తీసుకొని ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క యెహోషువ నాయకత్వం కింద ఆమెను తీసుకొని తమ యొక్క దేశంలోకి తీసుకొచ్చేస్తున్నారు. అవునా కదా? ఎక్కడ తీసుకొస్తున్నారు ఆమెని? ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఒక రూపవతమైన ఆమె తీసుకొని దేశానికి తీసుకొచ్చినప్పుడు ఆమె ఏదో నీకు అందం కనపడితే ఏం చేయాలా? క్షవరం తీసేయాలా, చేతులకున్న గోర్లు తీసేయాలా, చెరబట్టలు తీసేయాలా, తల్లిదండ్రుల మీద ప్రలాపించాలా. ఆమేన్, అందరూ వింటున్నారా? చెరబట్టలు తీసేయాలా, ప్రలాపించాలా. ఏడ్చిన తర్వాత ఆమెను ఏం చేయాలంటే ఆమెను వివాహం చేసుకోవాలా. ఇక్కడ తెలుసు, మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును శల్మను చదువుతున్నాడు. ఆయనకు తెలుసు మోషే చట్టాలు, ఆయనకు తెలుసు మోషే ధర్మశాస్త్ర గ్రంథం, ఆయనకు తెలుసు. యెహోషువ నేర్పించాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా. ఆమేన్. ఎప్పుడైతే నేర్పించాడో ఆయన కూడా నేర్చుకున్న షల్మాన్ ఏం చేశాడంటే ఒక సోల్జర్, ఒక గొప్ప వ్యక్తి, ఒక వేశ్య అయినటువంటి రాహబును తీసుకుని తన దేశంలోనికి వచ్చి ఆమెను ఏం చేసుకుంటాడంటే వివాహం చేసుకున్నాడా సార్? అమ్మ చేసుకున్నాడా? ఎవరు ఆమె? దాసి, పాపములో ఉన్న దాసి, వేశ్యగా ఉన్న దాసి, లోకములో తిరుగుతున్న ఒక దాసి, ఎనుకో శాపగ్రస్తం క్రింద ఉన్నటువంటి ఒక దాసి. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి ఆమెను తీసుకుని వచ్చి ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన, నువ్వు అక్కడ వేశ్యగా ఉన్నావు, నువ్వు ఎట్టున్నావు, ఎట్ట బతుకుతున్నావు తెలీదా అని అనడానికి షర్మానికి అధికారం లేదు. షర్మాన్ అనలేడు. వింటున్నారా? హల్లెలూయా. అందుకే కింద అంటాడు, చూడండి నా ప్రియమైన కింద అంటున్నాడు, చూడండి ద్వితీయోపదేశకులు కింద అంటాడు ఒక మాట. ఏమంటాడంటే 14 వచ్చి చూడు, నీవు 21:14లో నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలన కానీ ఆమెను ఎంత మాత్రం వెండికి అమ్మకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? ఆమెని అమ్మకూడదు. హల్లెలూయా. అంతేకాకుండా అమ్మకూడదు, నీవు ఆమెను అవమానపరిచి తివి గనుక ఆమెను దాసిన వలె చూడకూడదు. రాహాబును వేశ్యను ఏం చేయకూడదు, ఇక ఇశ్రాయేలు ప్రజలు చూడకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎన్నడూ కూడా ఆమె దాసిగా చూడబడలేదు. హల్లెలూయా. తన పూట గడపడానికి, కూటు గడపడానికి ఆమె ఒక విచార సంబంధమైన కార్యంలో పడిపోయింది. తన పోషణ కొరకు తన శరీరాన్ని ఆమె అపవిత్రపరుచుకుంది. హల్లెలూయా. ఆమె ఇష్టానుసారంగా జీవించింది. ఆమెకు ఆహారం లేదు, అక్కడ ఒక దాసిగా ఉన్నది, పాపానికి దాసురాలుగా ఉన్నది. ఆమేన్, అందరూ వింటున్నారా? పాపానికి దాసులుగా ఉన్న ఆమె ఒక బలమైన ఆహారం దొరికే చోటుకు వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడ? బోయజును, క్షమించండి, ఆ షల్మాన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు శాపగ్రస్తం కింద ఆమె దాసురాలుగా ఉన్నది, కానీ ఇప్పుడు బెత్లెహేములో స్వతంత్రాలుగా ఉంది. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అక్కడ ఆహారం లేకుండా బాధపడుతూ ఉన్నది. ఇక్కడికి దేవుని రొట్టెల గృహమైన బెత్లెహేముకు యాజకురాలుగా మారిపోయింది. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని కొన్ని చట్టాలు ఆ విధంగా పెట్టాడు బైబిల్లో. అవి భౌతికంగా చూసుకునే వాళ్ళకి అవి తప్పుగానే అంటాయి, కానీ ఆత్మీయంగా దేవుని సంబంధమైన పిల్లలందరూ కూడా అవి ఆత్మీయంగా చాలా ఆనందకరంగా ఉంటాయి. హల్లెలూయా. విమర్శించే వాళ్ళకి తప్పుగానే ఉంటాయి, కానీ దేవుని వాక్యాన్ని విశ్వసించే వాళ్ళకి దేవుని యొక్క శక్తి ఉన్నది. ఇది ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడేమో దాసిగా ఉన్న ఆమెకేమో విడిపించబడలేదు కనుక ఆమెకి శిక్ష లేదు, ఆ యొక్క వ్యక్తికి శిక్ష లేదు, పాపక్షమాపణ కలుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దాసిగా ఉన్న ఆమె ఇక్కడ విడిపించబడతా ఉన్నది. హల్లెలూయా. విడిపించబడటమే కాదు, కానీ ఈమె ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో స్వతంత్రాలుగా మారుతా ఉంది. హల్లెలూయా. అందుకు అర్థమైందా? ఇప్పుడు మూడో దాని గురించి చూపిస్తాను, చూడండి, గమనించండి. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ మనం చూడండి, నిర్గమాకాండం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయం 62 పేజీ. నిర్గమాకాండం 21వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఇరవై 21వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాను, గమనించండి. 7 నుంచి 9 వరకు. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవచ్చున్నట్లు అది వెళ్ళిపోకూడదు.
దానిని ప్రదానం చేసుకున్న యజమాని దృష్టికి అది ఇష్టోళ్ళ కాని ఎడ్ల అది విడిపించబడినట్లు అవకాశము నీయవలను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. హల్లెలూయా. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమై న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగించవలను. ఆమేన్. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా దేవుడు ఇంకొక చట్టాన్ని పెడుతున్నాడు. ఏదైనా ఒక కుటుంబం యొక్క స్థితి బాగలేకనో, పరిస్థితులు బాగలేకనో ఏం జరుగుతూ ఉన్నదంటే, హల్లెలూయా, ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇక్కడ ఒక దాసి ఒక కుమార్తెగా, ఒక తండ్రికి కుమార్తెగా ఉన్నటువంటి ఆమె ఏం చెబుతుందంటే దాసురాలుగా మేమేబడుతుంది. ఆమె దాసురాలుగా మేమేబడినప్పుడు ఆమె సమయం అయిపోయినప్పుడు ఆమెని ఎవరో ఒకరు విడిపించాలా. వింటున్నారా? హల్లెలూయా. ఆమెను విడిపించాలా. కానీ టైం పీరియడ్ అయినప్పుడు పురుషుడు దాసత్వంలో నుండి విడిపించబడి వెళ్ళిపోయినట్లుగా స్త్రీ విడిపోవడానికి వీల్లేదు. అందరూ వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. పురుషుడు పీరియడ్ ఆ యొక్క దాసత్వం యొక్క సమయం అయిపోగానే వెళ్ళిపోయినట్లుగా స్త్రీ వెళ్ళిపోవడానికి లేదు. ఆమెను ఎవరో ఒకరు విడిపించాలా. పురుషుడైతే స్వతంత్రంగా వెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా. కానీ స్త్రీ అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. అతడు ఏం చేస్తాడంటే ఆ స్త్రీని తన కుమారుడికిచ్చి ఒకవేళ ఇష్టమయ్యి ఆయన ప్రదానం చేసుకొని వివాహం జరిగిస్తే ఆమె దాసురాలు కదా, ఆమె బానిసత్వంలో ఉన్నది కదా అని ఆమె పట్ల ప్రవర్తించకూడదు. వింటున్నారా? అలా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలంటే తన కుమార్తెలలో ఒకని వలె ఆమెను చూడాలి. ఇది దేవుడు చేస్తున్న కార్యం మనలలో. వింటున్నారా? ఈరోజు దేవుడు మన పట్ల చేస్తున్న కార్యం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాల పట్ల చేస్తున్న కార్యం. వాడు బానిసత్వంలో ఉన్నాడు, వాడు పాపంలో ఉన్నాడు అని దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరినైతే తన కుమారుడికి వివాహం చేసుకుంటున్నాడో వాడిని తన కుమార్తెలో కుమారుడిగా చూడాలా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇటువంటిది తమ కుటుంబ పరిస్థితి బాగలేక, తమ యొక్క జీవితాలు బాగలేక ఏమైపోయారంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. వింటున్నారా? ఎవరు వెళ్ళిపోయారు? నెహెమ్యా వెళ్ళిపోయాడు, ఎజ్రా వెళ్ళిపోయాడు, హల్లెలూయా, ఎస్తేరు వెళ్ళిపోయింది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకా అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు, ప్రవక్తలు, నీతిమంతులందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. అవును కదా? చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ ఎవరు చెరలో? బబులోను చెరలో ఉన్నారు. ఆమేన్. బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఎస్తేరు ఏమైందంటే ఒక దాసి. బబులోనులోకి ఇజ్రాయెల్ అందరూ ఏమవుతారు? దాసులు అవుతారు. ఎందుకంటే చెరలో ఉన్నప్పుడు దాసులు అవుతారు. హల్లెలూయా. దాసులుగా ఉన్నప్పుడు మొర్దెకై ఏమని చెప్తాడంటే ఎస్తేరు తోటి, నీవు ఎస్తేరు సముఖంలోకి వెళ్ళాలి కాబట్టి నువ్వు నేను దాసి అని కూడా చెప్పుకోవద్దు అన్నాడు ఆయన. మీరు బైబిల్ చదివితే. హల్లెలూయా. ఇజ్రాయెల్ దాసి ఆమె బబులోనీయులకు. హల్లెలూయా. అహర్షవేష కాలం వచ్చినప్పుడు ఆ బబులోని కాలం అంతా కూడా వాళ్ళు దాసులుగా ఉన్నారు. అహర్షవేష కాలం వచ్చేసరికి ఏం జరుగుతున్నది అక్కడంటే దాసులందరూ కూడా విడిపించబడాల్సిన సమయం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు విడిపించాల్సిన సమయం వచ్చింది. అదే సమయంలో యెరూషలేము యొక్క మందిరం కట్టాల్సిన సమయం కూడా వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజును ఆ దేశంలో లేపుతా ఉన్నాడు. ఆ ప్రపంచం మీద ఆయన లేపుతా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆ రాజును పంపించినప్పుడు కింద ఎక్కడో గుడారాల్లో నివసించే ఆమని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకేసారి రాయల్ పేసకి పంపించేశాడు ఆయన. అవునా కదా? ఎందుకంటే ఒక్క రాత్రి కుబేరుని బిచ్చగాళ్ళు చేయగలడు, బిచ్చగాళ్ళని కుబేరులు చేయగలడు ఆయన. యెహోవాను ప్రేమించేవారని ఆస్తికర్తలుగా చేస్తాడంట ఆయన ఆస్తికర్తలుగా చేసేవారంటే దేవుడే చేయాలా. ఏదో నీకు పిల్లట్టం వచ్చిందో కుక్కట్టం వచ్చిందో డబ్బులు రావంటే అట్ట కుదరదు. ఆ పిల్లి కుక్కట్టం వస్తే డబ్బులు పోవు, డబ్బులు రావు. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి ఆయన ఇస్తాడు. ఆయన అబ్రహాముకి ఇచ్చాడు, ఆయన యోబుకి ఇచ్చాడు, ఆయన పిల్లలందరికీ అనేక మందికి ఇచ్చారు ఆయన. కానీ వాళ్ళు వాటన్నిటిని కూడా ప్రేమించకుండా దేవుని మాత్రమే ప్రేమించారు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దాసిగా ఉన్నది, గుడారంలో నివసిస్తున్నది ఆమె. ఆ సమయంలో రాజు ఏం చేశాడు? అందరూ రాణిగారిని చూడాలా, అందరూ చుట్టుపక్కల దేశాలలో వచ్చి రాజుని విన్నపం చేసుకుంటే ఆ సమయంలో చాలా బిజీ. లోపల శ్రీశాన్ కోటలో ఏం చేస్తుంది అమ్మగారు వస్తీ గారు, రాయల్ ప్యాలెస్లో ఉన్నాం. ఏం చేస్తుందామా?
వింటున్నారా? హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నది? చాలా బిజీగా ఉంది. రాజుగారు చెప్పిన మాటలామే పట్టించుకోలేదు, రాజుని గౌరవించలేదు, రాజు చెప్పిన మాట వినలేదు, రాజుని త్రోసివేసింది ఆమె. హల్లెలూయా. రాజు అధికారాన్ని తోసివేసింది. ఆమేన్. హల్లెలూయా. ఆ సమయంలోనే దేవుడు ఎస్తేర్ని పైకి లేపుతా ఉన్నాడు. అందరూ వచ్చారు, కన్యకలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఎవరు ఉంటారంటే వీళ్ళలో నుండి ఆయన ఏం చేయడం, ఒక రాణిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమయంలోనే ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఎవరు పిలుస్తున్నాడు ఆయన? హల్లెలూయా. ఎస్తేర్ని పిలుస్తున్నాడు. క్షమించండి, ఈ సమయంలోనే వస్తీని పిలుస్తున్నాడు ఆయన. వస్తీని పిలిస్తే వస్తీ రాలే. అందుకే రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వింటున్నారా? ఏమొచ్చింది? కోపం వచ్చింది రాజుకి. హల్లెలూయా. అందుకని అక్కడ ఆమెను తన్నితే ఏడికి పడింది, మళ్ళీ కనపడలామా? ఎక్కడ కనపడలా వస్తీ. గర్విష్ఠుడైనటువంటి సాతాను గాని దేవుడు పరలోకంలో తంతే వాడు ఎక్కడ పరలోకంలో కనపడలేక భూమి మీద కనపడ్డాడు. ఆమె ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెని ఆ స్థానం నుండి తోసివేసి దేవుడు గుడారంలో ఉన్నటువంటి ఎస్తేరుని తీసుకొచ్చి రాజు సన్నిధిలో ఒకేసారి జంపు చేపించాడు. ఒకేసారి పైన కూర్చోబెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రాత్రికి రాత్రే ఆయన రాజ్యాలని తలకిందులు చేసేస్తాడు ఆయన. రాత్రికి రాత్రే కూల్చేస్తాడు ఆయన అనుకుంటే. కానీ అది సమయం కాలాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. అంతేగాని మనం తొందరపడితే కుదరదు. వింటున్నారా? మనము తొందరపడతాం, మనుషులు తొందరపడతాడేమో, దేవుడు తొందరపడ్డు. ఎన్నడూ కూడా ఆయన వాక్యము తప్పిపోదు. ఎన్నడూ కూడా వాక్యము దాటి ఆయన ముందుకు, అయ్యో నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఊరికి ఏడుస్తున్నాడు, నేను తొందరగా చేయాలని అనుకోడు. సమయం దానికోసం నియమించాడు ఆయన. ఆ సమయంలోనే దాన్ని చేస్తాడు. ఆ సమయం రానంత వరకు ఆయన దీర్ఘశాంతంతో చూస్తుంటాడు. మనుషుల్లాగా అయ్యో మనమందరం అయ్యో షడ్రకు మేషకు అబ్నెగోలు అగ్నిగుండకులకు ఏమవుతుందో మనం భయపడుతుంటాం. కానీ దేవుడు మాత్రం భయపడ్డు, చూస్తూనే ఉంటాడు. ఏం సార్? అవును కదా? దేవుడు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళకు కూడా భయం లేదు అక్కడ. మేము ఏమైపోయినా మమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడు. ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలే. హల్లెలూయా. మేము మాత్రం బబులోను ప్రతిమకు మొక్కం. ఆమేన్ ఆమేన్. మేము మాత్రం మొక్కం. రాజా నువ్వేం చేసుకుంటావు చేసుకోండి. రాజు తట మాట్లాడుతూ రాజుకి ఇంకా 7 అంతలు అగ్ని వచ్చేసింది. రాజుకి అగ్నికి వస్తే మంటేమో సాతాను పెడుతుంది. హల్లెలూయా. అందరు పెట్టున్నారా? ఆమేన్. దేవుని కార్యాలు కొన్ని ఆ విధంగా అంటే, కానీ ఆయన ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడో అంత సడన్గా అగ్నిగుండంలోకి వచ్చేసాడు ఆయన. దేవుని కుమారుని ఒకడు అక్కడ దిగేశాడు అక్కడ. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దాసీగా ఉన్నటువంటి ఎస్తేరును దేవుడు ఒకేసారి హెచ్చించి స్వతంత్రాలుగా మార్చేశాడు. మార్చేశాడా? ఎస్తేరును మార్చేశాడా? హల్లెలూయా. ఇప్పుడు రాజుకి అంత అధికారం ఉన్నదో రాణి ఎస్తేరు కూడా అంత అధికారం ఉంది. రాజు ఎవరు అంటే నువ్వు ఎట్లా వస్తాడో ఇప్పుడు ఎస్తేరు కూడా ఎవరు అంటే రావాలా? అవునా కాదా? చెప్పండి సార్, అవునా కాదా? ఇప్పుడు అన్నప్పుడు ఎవడన్నా వచ్చి నువ్వు దాసురాలు, నువ్వు చెప్పేది నేనేదని అనుకో, తలకాయ లేచిపోద్ది. బంట్రి అయినా మంత్రి అయినా వాడు తలకాయ లేచిపోయి. అందుకే హామాన్ తలకాయ లేచిపోయింది అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. అటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. లోకం దృష్టిలో మనం అట్లా గనపచ్చు, కానీ దేవుడు అటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? తుఫాను చూసి అయ్యా మేము నశించిపోతున్నామని పిల్లలు అంటున్నారు, దేవుని కుమారులు అంటున్నారు అక్కడ. హల్లెలూయా. గొడవలు అవునా కదా? అప్పుడేమన్నాడు? మిక్కిలి పైకి లేచి, నిద్రపోతున్నాడు పైకి లేచి ఏమన్నాడు ఆయన? గద్దించగా అవి మిక్కిల్లో పడ్డాయి. ఈయన ఎవరో అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ఎలా ఉన్నది అంటే అలాగ నువ్వు చేయాలని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమైందా? కాబట్టి దేవుడు పలాని చోట్ల పలానా రకరకాల చట్టాలు పెట్టుకుంటూ వచ్చాడు. ఇంకొక చట్టాన్ని మనం చూద్దాం, గమనించండి. చూడండి, ద్వితీయోపదేశకాండం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 22 164 పేజీ, త్వరగా తీయండి. ఇదొక చట్టం, గమనించండి. ఒకడు మగనాలితో శయనించుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా
ఉమ్. ఆ స్త్రీను చంపబడవలెను. చంపబడాలి. చాలు బ్రదర్. మనకి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? ఇక్కడేమున్నది? ఇక్కడ వివాహమైన ఒక పురుషుడు, వివాహమైన ఒక స్త్రీ ఇజ్రాయెల్ దేశంలో కానీ పాపం చేస్తే ఆ దేశానికే శాపం. ఆమె ఆ దేశమే శాపగ్రస్తంగా మారిపోద్ది. అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైనా చట్టం పెడుతున్నాడంటే, ఎవరైతే ఇజ్రాయెల్ దేశంలో వివాహమైన పురుషుడు కానీ వివాహమైన స్త్రీ కానీ వ్యభిచారం చేసి అపవిత్రం చేసే దేశాన్ని, ఆమేన్, హల్లెలూయా, ఏం చేయాలంట? ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపాల. అవునా కదా? హల్లెలూయా, ఆమేన్. అదే ఇక్కడ యేసుక్రీస్తు కాలంలో జరుగుతూ ఉంది. ఏది? పాపాత్మురాలైన స్త్రీ. అవునా? అవునా? అవునా కదా? ఇప్పుడు కనపడినప్పుడు స్త్రీని పట్టుకొచ్చారు కానీ పురుషుని తీసుకురాల. ఇక్కడ చట్టం ఏమంటుందంటే పురుషుడిని తీసుకురావాలి, స్త్రీని కూడా తీసుకురావాలి. హల్లెలూయా. ఇద్దరిని ధర్మశాస్త్రం దగ్గరికి తీసుకుని వచ్చి ఇద్దరికి శిక్ష విధించాలి. ఆమేన్, ఆమేన్. ఇద్దరికి చట్టమే, ఇద్దరికి ఒకే దేవుడే. ఆమేన్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్త్రీని మాత్రం పట్టుకొచ్చారు కానీ బలవంతంగా ప్రభువును పరీక్షించడానికి పురుషుడు మాత్రం పట్టగలాల. హల్లెలూయా. కానీ ప్రభువుకు తెలుసు కాబట్టి ఆమెను క్షమించి అక్కడ విస్తారంగా పాపాలు క్షమించి విడిచిపెట్టాడు ఆయన. ఆమె ధర్మశాస్త్రం నుంచి కృప వైపు ఆయన మళ్ళించాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఒక పురుషుడు, వివాహమైన పురుషుడు, వివాహమైన స్త్రీ ఇద్దరు కూడా అక్రమ సంబంధంగా వ్యభిచారము చేస్తా పట్టుబడితే వారిని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపి ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క పాపమును పరిహరించాలి. అది దేవుడు పెట్టిన చట్టం. హల్లెలూయా. అటువంటి కార్యం చేయడానికి ఇజ్రాయెల్ దేశంలో లేదు. ఇప్పుడు కూడా అటువంటి కార్యాన్ని చేయడానికి వీలేదు. హల్లెలూయా. చూడండి కింద చూడండి 23 వచనం. 23 ఇప్పుడు నుంచి లైన్ బై నుంచి చూడండి. కొన్ని విషయాలు మనం చూద్దాం. కన్యక అయిన ఒక చిన్నది, అంటే కన్యక అంటే వివాహం కాని స్త్రీ, ఏ పురుషుడు తాకని స్త్రీ. హల్లెలూయా. ఒక కన్యక అయిన స్త్రీ, వాక్యం చూడు, ప్రదానం చేయబడిన తర్వాత కన్యక అయిన స్త్రీ ఏమైందంట? ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది. 24 చదవండి బ్రదర్. ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో తప్పిదంగా ప్రవర్తించిన ఎడల ఆమె ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి కేకలు వేయక ఉన్నందున ఆమెను అంటే పొరుగువాని భార్యను అవమానించినందున ఆ మనుష్యుని చాలు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడేం జరుగుతుంది సార్? ఇక్కడేం జరుగుతుందండి? ఇక్కడేం జరుగుతుందంటే ఒక స్త్రీ, ఎవరంటే ఈమె కన్యక, ఇజ్రాయెల్ దేశంలో కన్యక ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రదానం చేయబడిన స్త్రీ ఊరిలో ఉన్నప్పుడు ఒక పురుషుడు, ఇజ్రాయెల్ పురుషుడు కలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో సహవాసం చేసి ఆమెను అపవిత్రపరిచినప్పుడు, ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమైనా చట్టం పెడుతున్నట్టే, ఈమె ప్రదానం చేయబడింది కనుక వేరొకని భార్య ఈమె. వింటున్నారా? కానీ ఈమె ఏం చేయలేదంట? కేకలు వేయలేదు. అక్కడ చదివితే మీరు కేకలు వేయలేదు. ఈమె ఒక వ్యక్తి బలాత్కారం చేస్తున్నప్పుడు ఆమె కేకలేయలేదు, కానీ వేరొక వ్యక్తికి ప్రదానం చేయబడింది. ఈమె పరాయి పురుషుడికి ఈమె ఏం చేస్తాడంటే సహకరిస్తూ ఉంది, సహవాసానికి సహకరిస్తూ ఉంది. హల్లెలూయా. వింటున్నారా? కానీ ఈమె కేకలేయలేదు. రెండోది ప్రదానం చేయబడింది, వేరొక పురుషుని భార్య. కానీ తప్పిదం చేసిన వాడు పురుషుడు. వింటున్నారా? హల్లెలూయా. అందుకని దేవుడు ఆమె వేరొక పురుషుడికి ప్రదానం చేయబడిన స్త్రీ కనుక, ఆమె ప్రదానము చేయబడి వేరొకరికి భార్యగా ఉన్నది కనుక ఆమె కేకలు వేయకుండాను తప్పు చేసిన పురుషుడిని శిక్షిస్తున్నాడు. ఆ స్త్రీని ఏం చేయలే. వింటున్నారా? ఎవరు శిక్షిస్తున్నాడు? ఆయన ఇజ్రాయెల్ సంఘంలో ఉండే సంఘ సభ్యుడిని శిక్షిస్తున్నాడు. ఆ స్త్రీని ఏమండంలా. ఎందుకు వదిలేస్తున్నాడంటే ఆమె వేరొకరికి ప్రదానం చేయబడింది కాబట్టి, అందుకు శిక్షించడంలా. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. ఇది ఇంకొక రకమైన చట్టం. ఇవన్నీ కూడా దేవుడు పెట్టి చట్టాలే, అందరికీ లోకస్తులకు తప్పులుగా కనపడతాయి. కానీ దేవుడు అవన్నీ కూడా చేస్తూ ఈ కాలంలో మొత్తం కూడా నెరవేర్పజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దాని కింద చదవండి సార్. దాని కింద ఏమంటున్నాడు?
ఇద్దరిని బయటికి తీసుకొచ్చి ఊరు వెలుపలికి తీసుకొచ్చి ఏం చేయాలంట? ఊరిలో కాదు, ఊరికి వెలుపలికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా చంపేయాలి. అది దేవుడు పెట్టిన చట్టం. 22, 25 నుంచి చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 22, 25 నుంచి చదవండి బ్రదర్. ఇప్పుడు పైనేమో అరవకుండా ప్రదానము చేయబడింది, అరవలేదు. కానీ ఆమెను ఏం చేయలేదు, పురుషుడు మాత్రం చంపేశారు. కానీ కింద ఇంకొక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీని ప్రదానం చేయబడింది. అవును, ప్రైజ్ ది లార్డ్. అవును, ఉన్నది. అవును, అవును. ఇక్కడ కేకలు వేసినను ఆమెను రక్షించడానికి అక్కడ మనుషుడు ఎవడు కూడా లేకపోయాడు కనుక హల్లెలూయా. వారు కనబడిన యెడల ఆమెతో శయనించిన వాడు ఏం చేయాలా? 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవలను. ఆమెను అతడు అవమానపరిచిన కనుక అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆమెను విడిచిపెట్టకూడదు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చట్టం పెట్టాడండి? అందరు గమనిస్తున్నారా? ఇక్కడ దేవుడు ఏమని చట్టం పెట్టాడు? అక్కడేమో కేకలేయలేదు, ప్రదానం చేయబడింది. హల్లెలూయా. కానీ పురుషుడు తప్పు చేశాడు. కానీ దేవుడు ఎవరిని శిక్షిస్తున్నాడంటే పురుషుడిని శిక్షిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక స్త్రీని కనుకొని ప్రదానం చేయబడలేదు. కానీ ఆమె ఎలా చేయబడుతున్నదంటే 50 వెండి రూకలు ఇచ్చి విడిపించబడతా ఉంది. ఆమె హల్లెలూయా. 50 వెండి రూకలు ఇచ్చి విడిపించబడతా ఉంది. హల్లెలూయా. విడిపించబడుతున్నది. ఆమెను ఏం చేయాలంటే ఈ పురుషుడు వివాహం చేసుకోవాలా. ఆమె వివాహం చేసుకోవాలా. వివాహం చేసుకొని ఆమెను జీవితాంతకాలం విడిచిపెట్టకూడదు. అర్థమవుతుంది? కానీ మరి గమనించాలా? ప్రదానం చేయబడింది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా చెప్పాలా? అందరికి అర్థమవుతుంది నేను చెప్పేది. మనం రకరకాలైన చట్టాలు మనం చూసినాం. ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిగా ఒకసారి చదువుకోండి, మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటారు, ఇక్కడ ప్రదానం చేయబడిన స్త్రీ ఎవరంటే ఇక్కడ వధువై ఉన్నారు. ఈమె ఎలా విడిపించబడుతుంది, ఎలా విమోచించబడుతుంది అంటే 50 వెండి రూపాయలు ఇచ్చి. ఆమె హల్లెలూయా. ఈమె ఎలా విడిపించబడుతుంది? పెంతెకోస్తు దినమందు విడిపించబడతా ఉంది. 50 అంటే పెంతెకోస్తు అయి ఉన్నది. 50 అంటే పెంతెకోస్తు అయినది. 50 అంటే క్రీస్తు రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత ఆమె విమోచించబడతా ఉన్నది. క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ చేత ఆమె విమోచించబడతా ఉంది. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఆయన విమోచించాడో, ఎవరైతే ఆయన రక్తము చేత పరిశుద్ధపరిచాడో ఆమెని ఎన్నడూ కూడా క్రీస్తు విడిచిపెట్టాడు. క్రొత్త జన్మ పొందుకున్న వారిని ఆయన విడిచిపెట్టాడు. వింటున్నారా? క్రొత్త జన్మ పొందుకున్న వారిని ఆయన విడవడు. ఎందుకంటే దేవుడు పెట్టిన చట్టాన్ని అన్న కూడా దేవుడు దాటు. దేవుడు పెట్టిన చట్టాలు అన్న కూడా దేవుడు మీరిపోడు. ప్రవక్త అంటారు, ఒకవేళ వివాహమైన తర్వాత కొన్ని దినముల తర్వాత ఒకవేళ ఎక్కడైనా కూడా ఆమె అనుకోకుండా తప్పిదము చేస్తే ఈయన విడిచిపెట్టడానికి లేదు. ఆమె తప్పిదము చేసి అనుకోకుండా పాపములు పడిపోయిన ఆమెను విడిచిపెట్టడానికి లేదు. అలాగే క్రీస్తు కూడా ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, ఎస్తేరు దాసురాల నుండి స్వతంత్రురాలుగా మారింది. రహబు వేశ్యగల దాసురాల నుండి స్వతంత్రురాలుగా మారింది. ఆమె ఈరోజు కూడా దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తా ఉంది. అవునా కాదా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసే. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. హల్లెలూయా. పాపం చేస్తా జీవిస్తామంటే వాడు దాసుడే. ఎవరికి దాసుడు అంటే క్రీస్తు దాసుడు కాదు, పాపానికి దాసుడు.
బబులోనుకు దాసుడు, చెరకు దాసుడు, స్వతంత్రుడు కాదు. అది స్త్రీ అయినా పురుషుడైనా సాతానుడికి దాసుడు. హల్లెలూయా. అలా ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే ప్రభు తన యొక్క రక్తము ద్వారా విమోచిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా విమోచిస్తున్నాడు, కృత జన్మ ద్వారా విమోచిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే విమోచిస్తున్నాడో ఇప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు ఆయన విమోచించడానికి. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడా? వచ్చి ఏమంటున్నాడు ఆయన? పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా, మీరు దాసులుగా ఉన్నారో స్వతంత్రులుగా చేస్తా అన్నాడు. మేము ఎవరికి దాసులే ఉండలేదు. మేము అబ్రహాం పిల్లలం, మా తండ్రి అబ్రహాం. మేము అబ్రహాం పిల్లలం, మా తండ్రి అబ్రహాం. ఏమనుకుంటున్నావు అన్నారు యేసుతోటి. హల్లెలూయా. కానీ అబ్రహాం మీ తండ్రి అయితే మీరు అబ్రహాం చేసి క్రియలు చేస్తారు మీరు. కానీ మీరు మీ తండ్రి వాడి క్రియలే చేస్తున్నారు. మీరు నన్ను చంపాలని వెతుకుతున్నారు మీరు. హల్లెలూయా. చదవండి ఒకసారి యోహాను సువార్త. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 37 దాకా చదవండి దయచేసి త్వరగా ఫాస్ట్. మీరు నా వాక్యమును అంగీకరించి ఆ వాక్యం నిలిచిన వారైతే మీరు నాకు నిజంగా శిష్యులై ఉండి. ఎవరై ఉంటారట? మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటారు. సత్యమును అంగీకరిస్తారు, గ్రహిస్తారు, మీరు గుర్తిస్తారు సత్యాన్ని. సత్యం ఏం చేసిద్దయ్యా? సత్యం ఏం చేసిద్ది మనల్ని కూడా? సత్యము బానిసత్వములో పాపములో ఉన్న వారిని స్వతంత్రులుగా చేసిద్ది. ఆమేన్. హల్లెలూయా. వారు మేము అబ్రహాం పిల్లలు, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి కూడా అన్నట్టు కూడా దాసులుగా లేము మేము. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు? అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇప్పుడు బాగా గమనించ. దాసుడు ఎల్లప్పుడూ దేవుని ఇంటిలో నివాసం ఉండడు. అందరూ వింటున్నారా? దాసుడు ఎన్నడు కూడా దేవుని యొక్క ఇంట్లో నివాసం ఉండడు. హల్లెలూయా. ఎవరు దేవుని యొక్క ఇంట్లో నివాసం ఉంటారంటే కేవలం స్వతంత్రులే, కుమారులే ఉంటారు. అందుకే ప్రభువు కుమారులు స్వతంత్రులే. అవునా కదా? కుమారులు ఎవరంటే స్వతంత్రులు, కానీ దాసులు ఎవరంటే పాపులు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటాడు? మేము ఎన్నడూ కూడా ఎవరికి దాసులై ఉండలేదే అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ? చదవండి. ఆమేన్. దాసుడు ఎల్లప్పుడు కూడా ఇంట్లో ఎవరి ఇంట్లో దాసుడుగా ఉంటాడో వాళ్ళ ఇంట్లో నివాసం ఉండడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆమేన్. నాకు తెలుసు. అయినను నా వాక్యానికి అంటే నాకు మీకు మీ దగ్గర స్థలం లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆయనేమో స్వతంత్రులుగా చేయాలని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నాడు. వాళ్ళేమనుకున్నారంటే మేము భౌతికంగా ఎవరికి దాసులుగా లేమని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన పాపములో చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు వచ్చాడు. పాపానికి దాసులుగా ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎవరికి ఎలా స్వతంత్రులుగా చేస్తారంటే పాపము నుండి విడిపించి ఆయన క్రీస్తుకు దాసుడుగా చేయాలనుకున్నాడు. ఆయన ఎవరికి దాసుడు? పాపానికి దాసుడు కాదు. ఇక ఒక వ్యక్తి ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన ఆత్మ చేత నింపబడితే అతడు లోకములో దాసుడు ఎన్నడూ కాదు. దాసి ఎన్నడూ కాదు. దేవుని వాక్యాన్ని బట్టి అతడు స్వతంత్రుడై ఉన్నాడు. క్రీస్తు దాసుడై ఉన్నాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నాడు. చూడు, గమనించండి. ఇక్కడ మా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 16 దాకా చదవండి బ్రదర్ త్వరగా. 171 పేజీ. చూడండి, అందరితో అంటున్నాడు, సంఘం అందరితో అంటున్నాడు, సహోదరులారా ఎలా ఉండడానికంట? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. దేవుని యొక్క ఆత్మచేత మీరు పిలువబడ్డారు. అది ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలట? శరీర క్రియలకు
దాన్ని వాడుకోక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులు. ఎప్పుడు దాసులుగా ఉండాలా? అందరూ గమనించండి. ఒకరికొకరు దాసులుగా ఉండడం అంటే, వింటున్నారా? ఒకరికొకరు దాసులుగా ఉండడం అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడమే. మనం ఎవరికి దాసులుగా ఉండాలంటే కేవలం ప్రేమకు మాత్రమే దాసులు. ప్రేమించుకోవడమే దాసత్వంలో ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒకరినొకరిని ప్రేమించుకోవడమే క్రీస్తుని ప్రేమించడం. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమంటే కింద ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతాడు, మీరు శరీర ప్రకారముగా ఉండబాకండి, ఆత్మానుసారంగా ఉండండి. శరీరానుసారంగా ఉండకూడదు, మీరు ఆత్మానుసారంగా ఉండండి. చదవండి బ్రదర్ ఇది. ఆత్మానుసారంగా నడుచుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఏమేం చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర క్రియను అనేది కూడా నెరవేర్చరు. అందుకే దేవుడు వ్యక్తికి భూమి మీద పరీక్ష పెట్టినప్పుడు దేవుని కుమార్తెకి పరీక్ష పెట్టినప్పుడు, ఒకవేళ అనుకోకుండా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకో, హల్లెలూయా, తప్పు చేసినప్పుడు ఎక్కడైతే తప్పు జరిగిందో దేవుడు అంటున్నాడు, ఆల్రెడీ చేసిన తప్పిదములకు, అనుకోకుండా చేయబోయే తప్పిదములకు దేవుడు ముందుగానే వెలదీశాడు. వాంటెడ్గా చేసే తప్పిదాలు కాదు, కావాలని చేసే పాపాలకు కాదు. అనుకోకుండా తప్పిదం చేస్తే ఆ చెయ్యబోయే దానికి కూడా ముందుగా దేవుడు కల్వరి శిలువలో వెలగలిగాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంటే, ప్రవక్త ఏమంటారంటే, అప్పుడు ఏం చేయాలంటే, తప్పిదం చేసినప్పుడు సాతానుడు పరీక్షించినప్పుడు, ఒకవేళ అనుకోకుండా తప్పిదం చేసినప్పుడు సాతానుడు ఏం చెప్పాలని మన దగ్గర కోరుకుంటాడంటే, నేను పాపిని అని చెప్పాలని కోరుకుంటాడు వాడు. అందరూ వింటున్నారా? మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే దేవుడి దగ్గర, నేను తప్పిదం చేసే ప్రభావం దేవుడికి ఒప్పుకోవాలా. కానీ సాతాను దగ్గర ఏమని చెప్పాలంటే, మనము వింటున్నారా, మనం సాతాను దగ్గర ఏమని చెప్పాలంటే, నా పాపాలను క్షమించాడని చెప్పాలి. నా పాపాలను క్షమించాడని చెప్పుకున్నప్పుడే మనం క్రీస్తుకు దాసులుగా ఉంటాం. నా పాపాలను ఇంకా క్షమించలేదు కాబట్టి ఇంకా క్షమించు, ఇంకా రోజు తప్పులు చేసుకుంటా, ఈరోజు పాపం చేసుకుంటా, వ్యభిచారం చేసుకుంటా, రేపు దొంగతనం చేసుకుంటా, ఇంకొక రోజు ఇష్టానుసారమైన కార్యాలు చేసుకుంటా, నన్ను క్షమించు, అది తప్పది. అలా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు, ఎక్కడ పాపములకు పాప క్షమాపణ కలుగునో ఇక పాప క్షమాపణ గురించి జ్ఞాప్తికే ఉండదు అక్కడ. ఇంకొకసారి నువ్వు చేసావని దేవుడు చూపించాడు. కానీ అలా చూపించేవాడు ఉన్నాడు సాతానుడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదివామనుకుంటే దాన్ని ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎక్కడ చూస్తారంటే హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయము 15 నుంచి 23 దాకా చదవండి దయచేసి. హెబ్రీ 10. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అవును, నా ధర్మ విధులను వారి హృదయములను ఉంచి వారి పాపాలు వారి అక్రమములు ఇక ఎన్నటికీ జ్ఞాపకము. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకోడు కొట్టేసినాక. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు కొట్టివేసినాక దేవుడికి అన్నట్టు కూడా జ్ఞాపకం, కానీ జ్ఞాపకం చేసేటటువంటి సైతానుడే, దయ్యమే జ్ఞాపకం చేస్తాడు. జరిగిపోయిన పాపాలంటే ఊరకు గుర్తు చేసుకొని బాధపడితే వాడి చేస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఒక్కసారి ఆయన క్షమించిన తర్వాత ఇక అన్నట్టు కూడా పాపం చేయొద్దంటాడు. ఆయన అనడా లేదా? ఆ స్త్రీతో ఏమన్నాడు, ఇక అన్నట్టు కూడా నువ్వు పాపం చేయకు. పాపం చేస్తే సాతానుడు పట్టుకుంటాడు, పాపం చేస్తే దయ్యం పడతాడు. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేసేవాడు ఎవరు అంటే సాతానుడే. ఏదోనలో దేవుని పిల్లలు ఇద్దరు కూడా ఆదామవ్వలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ఏదోని తోటలో స్వతంత్రంగా ఉన్నారు. ఆమేన్. ఎప్పుడైతే పాపం జరిగిందో వాళ్ళందరూ కూడా పాపానికి బానిసైపోయారు. వాళ్ళ ద్వారా వచ్చిన సంతానం మనమందరం కూడా పాపానికి దాసులైపోయాం. అవునా కదా అండి? ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ప్రభువు పాపము నుండి మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. వాక్యం ఎదుగు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఇక దాసులం కాదు, క్రీస్తు యొక్క దాసులమై ఉన్నాం. పాపానికి దాసులం కాదు, క్రీస్తుకు మాత్రమే దాసులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మీరు క్రీస్తు దాసులని పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక
1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుండి 24 దాకా చదవండి దయచేసి. 1 కొరింథీ 7:20 నుండి చదవండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా గమనించండి. ప్రతి వాడు ఏ స్థితిలో, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడు అయి ఉండగా పిలువబడితివా, బాధపడద్దు. స్వతంత్రుడొకటుకు శక్తి కలిగిన యెడల అది వెరీ గుడ్. చూడండి, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఏమే, ఎవరికి దాసులు? ఇప్పుడు మనము పిలువబడిన వాళ్ళందరూ కూడా ఎవరికి దాసులు? కేవలం ప్రభువైన యేసుక్రీస్తు దాసులమే. ఒక పోపుకు మనం దాసులం కాదు, ఒక రెవరెండ్కి మనం దాసులం కాదు. వింటున్నారా? ఆర్చ్ బిషప్లకు మనం దాసులం కాదు, బిషప్లకు మనం దాసులం కాదు, మనుషులకు మనం దాసులం కాదు. వింటున్నారా? మనం ఎవరికి దాసులం అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తుకి దాసులం. వాక్యానికి మాత్రమే దాసులం. వాక్యం కొరకు మనం మాత్రమే లోకంలో జీవించాలా, వాక్యానికే మనం లోబడాలా. అప్పుడు మనం స్వతంత్రంగా ఉంటాం. వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యం తప్పించి మార్గంలో వెళ్తే ఆ లోకానికి దాసులు. హల్లెలూయా అని. వింటున్నారా? దాసత్వంలో నుండి విడిపించబడ్డం చాలా కష్టం, అవును కదా? చెప్పండి. దాసత్వంలో నుండి విడిపించబడ్డం, దాసులుగా ఉండి విడిపించడం చాలా కష్టం. అందుకే ప్రభు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? హల్లెలూయా, పాపములు క్షమించడం సులభమా, నీకు స్వస్థత కలిగిద్దని చెప్పడం సులభమా? అందరూ అనుకున్నారు స్వస్థత కలిగిద్ది అని చెప్పడం సులభమని. కానీ ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి చెప్పడమే సులభం. హల్లెలూయా. క్షమించండి, పాపములు క్షమించబడి చెప్పడమే కష్టం, స్వస్థత కలిగిద్దని సులభం. హల్లెలూయా. కాబట్టి పాపములు అందరికీ క్షమించబడవు, కానీ ఏర్పాట్లో ఉన్న వారికే క్షమించబడతాయి. హల్లెలూయా. అందరికీ ఆయన స్వస్థపరిచి పంపాడే కానీ అందరికీ పాపాలు క్షమిస్తాయని చెప్పాలా, అవును కదా? అందరి స్వస్థపరిచి పంపించాడే కానీ ఎవరు అడిగితే ప్రభువా మాకు ఇది కావాలి ప్రభు, తీసుకో. నాకు బాగలేదు, కాలు పక్షవాయు ప్రభా నా స్వస్థపరపు. నోరు లేదు ప్రభా, నోరు ఇచ్చాపో. కళ్ళు లేవు ప్రభా, కళ్ళు ఇచ్చాపో. అవును కదా? చెప్పండి, అవును కదా? నీకు ఏది కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు. డబ్బు కావాలా, తీసుకోపో. ఏం కావాలో ఇచ్చేశాడు, కానీ పాపక్షమాపణ తెలియడు. అది కేవలం ఏర్పాట్లో ఉన్నకే. మనం దేవుడి దగ్గరికి ఎందుకు రాలంటే మన తప్పిదములు క్షమించబడి మనం స్వతంత్రంగా మాట్లాడి దేవుడి దగ్గర రావాలి. దాసుత్వం నుండి స్వతంత్రులుగా మారడానికి మనం దేవుడి దగ్గరికి రావాలి. నిత్య జీవం కొరకు మనం ప్రభు దగ్గరికి రావాలా. ఆమేన్. ప్రభువు యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఎవరైతే పాపం నుండి విడుదల పొంది దేవుని ఎదుకు వస్తాడో వాడు క్రీస్తు దాసుడు. అంటే లోకం దాసుల్లో లోక సంబంధమైన దాసుడి నుండి, మనుషుల యొక్క దాసత్వం నుండి ఇక్కడ క్రీస్తు దాసుడిగా మారుతున్నాడు. మనం బిషపులకు దాసం కాదు, ఆర్చ్ బిషపులకు మన దాసం కాదు. వింటున్నారా? పోపులకు మన దాసం. ఇప్పుడు పోపు ఏం చేస్తున్నాడు? మేము మీ వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో పెట్టా, అర్థమవుతుందా? ప్రపంచములో ఉన్న మత సంబంధమైన ఐక్యరాజ్య సంబంధించిన అధికారులందరినీ ఒకటి చేసి సంఘముల సమైక్యను సమకూర్చడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాంట్లో గొప్పడు మన మోడీ గారు కూడా ఉన్నారు, పెద్ద ఆయన కూడా ఉన్నాడు. మళ్ళీ స్పెషల్ ఈవెంట్ ఈ మధ్య కూడా మళ్ళీ పోయి కలిసి వచ్చాడు ఆయన్ని స్పెషల్గా. ఎక్కడికి? రోమ్కి వెళ్ళి. మీరందరూ కూడా చూడాలా, గమనించాలా ఏం జరుగుతూ ఉంది, ప్రవచనాలన్నీ ఎలా నెరవేర్పు జరుగుతున్నాయి, దేవుడు ఆత్మ ఎలా కదిలాడుతూ ఉంది, దేవుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు. ప్రపంచం రంగం మీదకి ఏమవుతుంది? ఇంకొక వైపు ప్రొటెస్టెంట్ సంస్థలు రెండు కలిసి ఏకం కాబట్టి మట్టి ఇనుము రెండు ఏకమే కాలమైపోయినది. హల్లెలూయా. ఇప్పుడు లోకానికి ఇది కనపడ్డు, వెనకాల ఈ రెండు ఒకటే. ఇది ఆత్మ, దీని ప్రతిమ ఆత్మ రెండు ఒకటే. వింటున్నారా? దీనిలో ఏదైతే గుణ లక్షణాలు ఉన్నాయో ఈ ప్రతిమలో కూడా అదే గుణ లక్షణాలు ఉన్నాయి. అవును కదా సార్? అదే గుణ లక్షణాలు, అదే ఆత్మ. ఇది క్రూరమృగం, ఇది కూడా క్రూరమృగమే. దీనికి ఏదే అధికార శాస్త్రాలు ఉన్నాయి, దీనికి కూడా అదే అధికార శాస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ రెండు కలిసి ప్రపంచాన్ని 300 సంవత్సరాలు ఏలబోతా ఉంది. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఈ రెండు కలిసి ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాయి. అందుకని రంగం సిద్ధమవుతా ఉంది. హల్లెలూయా.
ఈ సూచనలు బట్టి మనం ఏం చేయాలంటే దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలా, రాబోతున్న ఉగ్రతను తప్పించబడడానికి మనం జాగ్రత్త పడాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకే లోకములో బబులోను దాసత్వం కింద దాసుడుగా చెరలో ఉన్నవాడు ఏమవుతున్నాడంటే ఇక్కడ క్రీస్తుకు దాసుడుగా మారిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 2 సంఘాలు ఉన్నారు, 2 సంఘాలు. ఒకటి హాగర్ అనబడే సంఘం ఉన్నది, భౌతిక సంబంధం సంఘం ఉన్నది. రెండోది షార్ అనబడే ఆత్మ సంబంధమైన సంఘం కూడా ఉంది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు, హాగరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె దాసి. షారాకు కుమారుడు ఆయన ఇసాకు. హల్లెలూయా. ఆమె అందుకే ఏమన్నదామె షారా ఏమన్నది, ఎన్నడూ కూడా దాసి స్వతంత్రాలతో సమానమైన హక్కురాలుగా ఉండదు. అందుకే దాని దాసిని దాని కుమారుడు వెళ్ళగొట్టు అని అన్నప్పుడు హాగర్ని వాని కుమారుని తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి? అరేబియా దేశానికి వెళ్ళిపోయింది. ఏడారులు శిరస్ లేడిక, అబ్రహం లేడిక. హల్లెలూయా. ఆమెతో బతిమలాడుకొని ఏడ్చి అడిగినందుకు ఆ చిన్నవాని మొరణ విని దేవుడు ఏం చేశాడంటే అక్కడ నీళ్ళు రప్పించాడు. హల్లెలూయా. కానీ దేవుడు సహాయం చేశాడు. కానీ ఆయన ఎందుకు సహాయం చేస్తున్నాడు రా అంటే అబ్రహాంతో చేసిన వాగ్దానం బట్టి. ఎందుకంటే నీ కుమారుడికి నేను ఒక గొప్ప జనంగా చేస్తాను, నీలో నుండి అనేక మంది రాజులు వస్తారు ఆయనలో నుండి అన్నాడు. ఆయన దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అవి ఈరోజు మనం చూసే ప్రపంచ దేశాల చుట్టూ, ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టూ దాసుల కుమారులు ఉన్నారు. మధ్యలోనే స్వతంత్రాల కుమారుడు ఉన్నాడు. అవునా కదా? స్వతంత్రాల కుమారుడు మధ్యలో ఉన్నాడు. చుట్టూ స్వతంత్రాలతోటి దాసి కుమారులు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు స్వతంత్రాలకి ఇచ్చాడు. దాసికి అన్నాడు కూడా ఇయ్యలేదు ఆయన. హల్లెలూయా. దేవుడు యెరూషలేము నీదే అన్నాడు కాబట్టి యెరూషలేముతో వాళ్ళు పోట్లాడుతున్నాడు. కానీ యెరూషలేము అన్నాడు కూడా వాళ్ళకి రాదు. యెరూషలేము అన్నాడు కూడా దాసులుగా ఉన్నటువంటి యొక్క ఇష్మాయేలులకు రాదు. కానీ కేవలం ఇజ్రాయేల్ ప్రజలది అది. ఎందుకంటే దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మనం దాసురాళ్లుగా ఒకప్పుడు సమస్యలలో, సంఘ శాఖలలో, పాపములో, లోక సంబంధమైన వ్యభిచారములో ఇష్టానుసారంగా తిరుగుతూ మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు ఆయన యొక్క 50 వెండి రోకలు ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి, ఆయన క్రొత్త జన్మనిచ్చి మనల్ని విమోచిస్తున్నాడు. ఇప్పుడు మనల్ని స్వతంత్రాలుగా ఆయన చేస్తున్నాడు. వింటున్నారా? ఇప్పుడు మనం స్వతంత్రాలుగా అయినప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఒకప్పుడు ఉదాహరణగా చెప్తా, ఒకరింట్లో ఎవరైనా పని చేయడానికి 10 దాసిగా చేరినప్పుడు ఆమెకు ప్రతిరోజు పనులు చెప్తే ఆమె అంట్లు తోమిద్ది, బట్టలు ఉతుకుద్ది, ఏ పని చెప్పినా ఇంట్లో చేయాలి. హల్లెలూయా. వింటున్నారా? ఆమె అంతవరకు రాగలదంటే కేవలం వంట వరకే రాగలదు. పిలిస్తే ఇంకెక్కడికైనా రావాలమ్మా. అంతవరకే హక్కులు ఉంటాయి ఆమెకి. వింటున్నారా? అంతవరకే హక్కులు ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆమెకి ఎన్నడూ కూడా స్వతంత్రాలుగా ఉండదు. స్వతంత్రాలుగా ఇంట్లో పెత్తనం చేయడానికి ఆమె వీలేదు. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆమె ఇష్టపడి వివాహం చేసుకున్నాడు అనుకో. వింటున్నారా? హల్లెలూయా. వివాహం చేసుకున్నాక ఈమె పొజిషన్ మారిపోద్ది, ఆమె స్థితి మారిపోద్ది, ఆమె స్థానం మారిపోద్ది, ఆమె యొక్క నీచమైన స్థితిని ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోద్ది ఆమె. హల్లెలూయా. ఇంతకుముందు వడ్రూమ్లో పోయిద్ది, ఈసారి హాల్లోకి వచ్చిద్ది, కాసేపు తర్వాత బెడ్రూమ్లోకి పోయిద్ది, తర్వాత బిడ్డో తెరిచిద్ది, లేకపోతే పక్క రూమ్లోకి వెళ్ళిద్ది, ఏడనే వెళ్దాం ఆమె. ఎందుకంటే ఆమెకు స్వతంత్రం ఉంది. అవునా కదా? అంతకుముందుకు స్వతంత్రం, ఎందుకంటే ఆమె దాసి. వింటున్నారా? ఆమె ఇంతకుముందు దాసి. కానీ ఎప్పుడైతే కుమారుడితో వివాహం జరిగిందో ఆ వివాహ బంధము చేత ఆమె ఏంటంటే ఆ ఇంటికి ఆ యజమానులుగా మారిపోయింది. హల్లెలూయా. అలాగే మనం ఒకప్పుడు పాపము లోకంలో జీవిస్తున్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మాత్రమే మనం దాసిరాలుగా ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రక్తము చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత, క్రొత్త జన్మ చేత ఆయన మనం విడిపించి క్రొత్త జన్మనిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఇంటి మీద మనల్ని యజమానులు కలిగేస్తున్నాడు ఆయన. వింటున్నారా? ఇప్పుడు మనము ఆయన ఇంట్లో ఎక్కడికైనా పోయి రావచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు. పట్టుకున్న ప్రతి వాక్యము మీద మనకి అధికారం ఉంది. పట్టుకున్న వాక్యం మీద, ప్రతి వాక్యం మీద, సున్నా మీద, పుల్లు మీద కూడా మనకు అధికారం ఉంది. ఆమేన్. అందరికి అర్థమైందా? ప్రతి వాక్య ప్రవచనం మీద, వాక్యం మీద మనకు అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు. కానీ దాసులుగా ఉన్న వాళ్ళకి
ఏ వాక్యం చెప్పినా ఇది ఇప్పుడు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఇది మాత్రమే, యేసుక్రీస్తు నామం అంటే ఇది కాదు ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం లేదు. అక్కడ దేవుడు స్వతంత్రం కిందకి తీసుకురాలేదు, వాళ్ళని దాసులుగానే ఉంచాడు, వాళ్ళని పాపులుగానే ఉంచాడు ఆయన. హల్లెలూయా, పాపులుగానే ఉంచాడు. ఎన్నడూ కూడా స్వతంత్రం కాలేదు, ఎందుకంటే వాక్యాన్ని అంగీకరించే స్వతంత్రం. ఆమేన్, హల్లెలూయా. దాసులుగానే ఉంటారు వాళ్ళు, దాసులుగానే ఉంటారు. ఎన్నడూ కూడా స్వతంత్రం పొందడానికి ఇష్టపడరు. పరిశుద్ధాత్మని గురించి మాట్లాడితే దాన్ని ఒప్పుకోరు. దేవుని యొక్క నామానికి చెప్పాలి, దేవుని నామాన్ని మహిమ చెల్లించాలి, ఆమెను చెప్పాలి, హల్లెలూయా చెప్పాలంటే దేవుడు ఆమెను హల్లెలూయా చెప్తే ఆయన సంఘంలో సమాధానం కట్ట కాదు, మనం ఆమెను అనగానే పరిశుద్ధాత్మ పక్కనే అయిపోద్ది అని చెప్పేవాళ్ళు లేదు సంఘాల్లో. దేవుడు వాక్యములో ప్రతి వాక్యం చెప్పినప్పుడు ప్రతి వాక్యానికి ఆయన ఆమెనే చెప్తాడు. దేవుడు ఆమెను చెప్తాడు, తర్వాత మనల్ని కూడా ఆమెనే చెప్పమంటాడు. ఎందుకంటే ప్రతి వాక్యములో సున్నాయిన పూలనే దాన్ని మనం ఏమని చెప్పాలంటే ముగింపు వరకు మనం ఆమెనే చెప్పాలి దానికి. అందుకే దేవుడు కూడా ఆమెనని వాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యాన్ని కొన్ని తీసుకొని కొన్ని వదిలేయడానికి లేదు. ఈరోజు అన్ని వాక్యాలు కలిపితేనే దేవుని యొక్క వాక్యం వాగ్దానమై ఉన్నది. అందుకే అన్ని కలిపితేనే మనం వాగ్దాన దేశంలోకి వెళ్తా, కానీ ఒకటి పట్టుకొని ఊగులాడుకుంటూ వాగ్దాన దేశానికి వెళ్ళాం. ఆ ఒక పట్టుకుని ఊగిలాడుకుంటూ కూర్చుంటూ ఉండేవాళ్ళు ఎవరు అంటే సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించేవారు, ఆచారాలు పాటించేవాళ్ళు. వాళ్ళ సంఘం యొక్క సిద్ధాంతము, వాళ్ళ సంఘం యొక్క ఆచారమే వాళ్ళ వాక్యమై ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యము పరిపూర్ణమైన వాక్యమైనది. వాక్యం మొత్తం కలిపితేనే క్రీస్తు అయి ఉన్నాడు. కొద్దిగా వాక్యం కలిపితే క్రీస్తుగాడు. ఒక వాక్యం పట్టుకుని నేనే క్రీస్తు అండి ఆయన అన్నాడా? ప్రవక్తల గ్రంథములలోనూ ప్రవక్తల లేఖనముల్లోనూ అన్నీ కలిపే నేను ధర్మశాస్త్రం ఉన్న వాటిని ప్రవక్తల గ్రంథాలను నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. అందుకని ఆ ప్రవక్త చెప్పాడు నేను కాదని అండాలి ఆయన. అవునా సార్? అవును కదా, ఆ ప్రవక్త చెప్పింది నేను కాదు అండంలా. ప్రవక్తలు లేఖనములను నిత్యజీవం కలిపి పరీక్షించుచున్నారు, అవి నన్ను గురించే సాక్ష్యం ఇస్తా ఉన్నాయి, ఆ లేఖనములన్నీ నా గురించి చెప్తున్నా, ఇది నేనే అన్నాడు ఆయన. అన్నీ కలిపితేనే క్రీస్తు. హల్లెలూయా. ఒకటి వదిలిపెట్టి ఇంకొకటి పాటిస్తుంది క్రీస్తు కాదు. అందుకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి మనల్ని ఈరోజు దేవుడు స్వతంత్రులుగా చేయడానికి, యజమానులుగా చేయడానికి దేవుడు మనం పిలిచాడు. యజమానురాలుగా మనల్ని చేశాడు. ఎత్తమాడుతో అది ముగించబడుతుంది. హల్లెలూయా. అందుకే చివరికి ఒక లేఖనం చదివి ముగిస్తాను. గలతీయులు రాసిన పత్రిక, అక్కడ అంటుండే పౌలు గారు 4:30-31 పౌలు గారు అంటున్నాడు, ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెలగొట్టు. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారుడు ఎన్నడు కూడా అది వింటున్నారా? ఏమైనా దాసి కుమారుడు దాసిరాలి కుమారుతో స్వతంత్రాల కుమారుడితో ఎన్నడు కూడా ఏమవున్నాడు? వారసుడై ఉండడు. ఆమేన్, హల్లెలూయా. కానీ అందుకే పౌలు గారు మన గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? చదవండి కింద. కాబట్టి సహోదరులారా, మనము శారా యొక్క కుమారులము కుమార్తెలమే గాని దాసి కుమారులము కాము. ఆమేన్, అందరూ ఆమేన్, హల్లెలూయా. మనము స్వతంత్ర రాజు కుమారులము వాక్యము కింద. హల్లెలూయా. కానీ ఎన్నడూ కూడా మనము దాసి కుమారులు కాదు. హాగరు యొక్క కుమారులు కుమార్తె భౌతిక సంబంధమైన వాళ్ళు కాదు. ఆత్మ సంబంధమైన సున్నతి వలన, దేవుని యొక్క ఆత్మ వలన మనము స్వతంత్రాలై కుమారులై ఉన్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, బానిసత్వంలో నుండి దేవుడు దాసురాలని స్వతంత్రాలుగా చేస్తున్నాడు. అందుకే అక్కడ ఎవరిని చేస్తున్నాడు ఆయన? మొదటిగా ఎవరు చేస్తున్నాడు ఆయన? రహబుని చేస్తున్నాడు. హల్లెలూయా. రెండోది ఎవరు చేస్తున్నాడు ఆయన? అక్కడ ఎస్తేరుని చేస్తున్నాడు. మూడోది ఇంకొక ఆమెను కూడా చేశాడు ఆయన. ఎవరు చేశాడు? వింటున్నారా? ఇంకా ఎవరిని చేశాడు? హల్లెలూయా. ఎవరమ్మా? తామారుని కూడా చేశాడు. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని కూడా దాసిరాల నుండి స్వతంత్రాలుగా మనల్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. కాబట్టి ఎన్నడూ కూడా ఇక మనము దాసులుగా ఉన్నాము అంటే పాపానికి దాసులుగా ఉన్నారండి. పాపము చేయకుండా వాక్యానికి మాత్రమే లోబడుతూ ఒకవేళ అటువంటి శోధనలు వచ్చినను మనం దేవుని కొరకు నిలబడి ముందు కొనసాగుతున్నప్పుడు స్వతంత్రాల కుమారులమైంది. ఆమేన్. చెప్పండి వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకోండి.